నవమాసాలు మోసిన తల్లి పుట్టబోయే బిడ్డను చూసుకుంటే తన ముఖంలో కనిపించే ఆనందం ముందు తన పడిన బాధ నొప్పి అంతా మాయం అయిపోతాయి. అలానే రైతు పొలంలో పండిన పంటను చూసి తన పడిన 6 నెలల కష్టం అంతా వృధా అవ్వలేదనే ఆనందం ముందు అన్నీ చిన్నవే. ఇక కోతల సమయం మొదలయ్యింది. కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న కొడవళ్ళు కోతకు సై అంటున్నాయి. రైతన్న చేతికి మూడవ చేతిగా కొడవళ్ళు ఉరిసేలు కోస్తుంటే ఆ కోసే శబ్దంకి ఉరిసేలు కూడా నాట్యం చేస్తుంది. కానీ అంతలోనే ఒక వార్త. రైతు గుండెల్లో భయాన్ని పుట్టిస్తుంది, కంటి మీద నిద్రని లేకుండా చేస్తుంది. రాబోయే 2 రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోసిన పంటను కుప్పలుగా పెట్టాలని తొందర, పండించిన బంగారు రాసులను ఈ వర్షానికి కనిపించకుండా పరదాలతో కప్పాలని ఎన్నో ప్రయత్నాలు. రైతు 6 నెలల కష్టం వర్షం పాలవుతుంటే ఆ బాధ వివరించలేనిది. వర్షం మొదలైంది. గూటిలో ఉన్న పక్షులు కూడా దీనస్థితిలో ఉన్నాయి. దేశం కోసం స్వాతంత్ర సమరయోధుడు తన ప్రాణాన్ని ఆనందంగా అర్పిస్తాడు. అలానే రైతు కోసం తన ప్రాణాల్ని అర్పించిన ఈ ఉరిసేళ్లు కూడా వర్షానికి తడుస్తూ తన ప్రాణం వృధా అవ్వకూడదని బాధపడుతుంటాయి. ఈ వర్షానికి మొక్కలకి చెట్లకి ఉన్న ఆకులు నీటి బిందువులతో ఆటలాడుకుంటున్నాయి. పువ్వులు తన అందాన్ని కోల్పోయి ముఖాన్ని ముడుచుకుంటూ ఈ వర్షం మీద కోపాన్ని చూపిస్తున్నాయి. కొన్ని పువ్వులు ఈ వర్షాన్ని తన అందానికి అలంకరణగా వాడుకుంటున్నాయి. ఈ వర్షానికి వరిసేళ్లు బాధపడే కన్నీళ్లు కూడా కనిపించవు. అందుకేనేమో రైతు కన్నీరు బాధ కనిపిస్తాయి. బాబు ఈ సంవత్సరం పోయింది పంట. అంతవాళ్ళకి చాలా కోసినాం, అది రాలిపోతున్నది. మరి ఇప్పుడు మా బాధపడుతున్నాం. సరే ఈ సంవత్సరం మరి రైతు ఏమి మరి కష్టమే, ఎంతవరకు ఏడు లేదు. మా ముసలితో దెబ్బ పడిపోయింది.
ఏమైంది? ఒక కళ్ళు రాలేదు. ఇప్పుడే ఒక 20 రోజులు అవుతున్నాయి. మీరు ఒక్కలే చేస్తున్నారు అయితే? రైతుల బాధలు వింటూ బాధలు చూస్తూ అలా ముందుకు వెళ్తున్న నాకు ఈ వర్షానికి అద్భుతమైన ప్రకృతి అందాలు కంటికి కనువిందుగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఉన్న గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ కలింగదల్ అనే ప్రాంతం ఈ వర్షానికి చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో పెద్ద సరస్సు, చూడడానికి నిజంగా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం. పచ్చని ప్రకృతిలో ఎర్రటి సింధూరం బొట్టులా కనిపిస్తున్న ఒక తల్లి ఒంటరిగా తన పని చేసుకుంటుంది. ఎవ్వరూ లేని ఈ నిశ్శబ్ద ప్రాంతంలో ఒంటరిగా పని చేసుకుంటున్న ఈ మహిళను చూసి స్వాతంత్రం మారుమూల పల్లెల్లో ఉంది అనిపిస్తుంది. అలా ఫ్రెండ్స్తో పైకి వెళ్తున్న నేను ఒక ప్రాంతంలో జారి పడ్డాను. ఏమీ అవ్వలేదు అనుకోండి. అలా పైకి వెళ్ళగా సుందరమైన దృశ్యాలతో ఈ ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. వర్షంలో ఈ అందమైన సుందర దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. వర్షం తగ్గుముఖం పట్టింది.
పరదాల చాటున దాక్కున్న వరిసేలు సూర్యుడు రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. రైతు కళ్ళల్లో కాస్త ఆనందాన్ని చూశాయి. తడిచిన ధాన్యం పల్లెల్లో రైతులు అందరూ ఎండబెట్టుకుంటున్న పనిలో పడ్డారు. పొలాల్లో చేను కుప్పలు ఉన్నాయి, పొలాల్లో నీరుంది. అలాగే కోసిన ధాన్యం, వరి ధాన్యం కూడా కళ్ళాల్లో ఉన్నాయి, పొలాల్లో ఉన్నాయి. ఇక్కడ రైతుల తాలూకా దీన పరిస్థితిని చూడడానికి ఎవరు కూడా ముందడుగేయట్లేదు. అసలు ఇది ఈ ఉత్తరాంధ్ర అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదనేది కూడా ఉత్తరాంధ్ర రైతులు ఈ రాష్ట్రానికి ధాన్యాగారం అందించట్లేదా అనే బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంత కష్ట పరిస్థితిలో కూడా ఈ వీళ్ళని స్వాతంత్రం పలకడానికి మన తాలూకా రైతాంగ సమస్యల్ని చెప్పడానికి కూడా ఎవరు సాహసించట్లేదు. ఎందుకంటే ఈ రైతు పరిస్థితి అలాగ అయిపోయింది. దయచేసి ఈ రైతుల తాలూకా పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని రైతాంగానికి ఏదైతే అవసరమో ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్లు కల్పిస్తారని ప్రార్థిస్తున్నాము. దయచేసి ఇది నా ఒక్కడి బాధ కాదు, ఇప్పుడు ప్రతి మండలంలో ఉన్న రైతాంగం బాధ. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు కూడా నాట్లు జిల్లా వ్యాప్తంగా ఒకేసారి పడవు. మండలంలో కూడా ఒకే గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కసారి నాట్లు పడుతుంటాయి. నీటి సౌలభ్యం కొరత వలన ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇది మకరజోళ పొలాలు, ఇవి నీరుకి తక్కువ. ఇది మనోళ్ళు చెప్పినట్టు గుండారకి పొడుగు పురస, గోసికి పొడుగు, గుండారకి పురస అనే సొంతంగా ఉంది. ఇక్కడ వ్యవసాయ భూములు, రైతుల తాలూకు పరిస్థితి. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతాంగానికి ఏదైనా సత్వర న్యాయం చేస్తారని ప్రభుత్వ పెద్దలను, అన్ని వ్యవస్థల్లో ఉన్న ఉద్యోగస్తులను కోరుతున్నాము. ముఖ్యంగా వ్యవసాయ శాఖ వారు స్పందించి దీనిపైన చర్యలు సర్కార్ వారికి రాస్తే ఏవైనా సత్వరమే లభిస్తాయని నా యొక్క ఉద్దేశం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటా. మళ్ళీ కలుద్దాం.